డాక్టర్ మీరు నన్ను ఈ యూనివర్స్ లో ఓడియచ్చు, కానీ ఇక్కడ నుంచి 10,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న కెప్లర్ 128 యూనివర్స్ లో నా వేరియంట్ పుష్పన్ ఉన్నాడు. అక్కడున్న మీ వేరియంట్ ని వాడు ఎలాగన్నా ఓడిస్తాడు. రే పుష్పన్ ఆగరా నీ అవ్వా. ఇలా కాదు, నువ్వు నిజంగా ఎర్రిపు అయితే ఆగరా. సారో ఏం మాట్లాడుతుండారో యూట్యూబ్ లా నాకన్నా ఎర్రిపు ఎవడు లేడు సారో. ఆగుతాను సారో. ఒకటి తగ్గింది పుష్పన్, ఒకటి తగ్గింది. ఏంటది సారో? అదే సారో. అరే అదంటే అది కాదురా, సొల్లు చెప్పడం తగ్గింది అంటున్నా. సారో ఏం మాట్లాడుతుండారో? సొల్లు చెప్పడం తగ్గిందా? సొల్లు చెప్పడంలో తగ్గేదేలే. సర్లేరా బాబు, నువ్వు పెద్ద సొల్లుగాడివని అందరికీ తెలుసులే గానీ నువ్వు ఇందులో ఏం స్మగ్లింగ్ చేస్తున్నావు చెప్పరా. సారో నేనేం స్మగ్లింగ్ చేస్తున్నానో తెలుసునా సారో? బ్రాల్ సారో. బ్రాలా ఎందుకురా వేసుకుంటావా? కాదు సారో. మరి దేనికిరా? సారో బ్రాల్ అమ్ముకుంటే నాకు దొడ్డొస్తాదే. సారో మీరు జరగండి సారో. మీరు జరిగితే వెళ్ళి లోడ్ ఎత్తాలే. చెక్ పోస్ట్ పడతా ఉండాదే. ఆ లోడ్ ఏమెత్తుతావులే గానీ వచ్చిన లోడ్ ఎత్తు. నీ మీద ఆల్రెడీ 420 సెక్షన్ కింద కేసు ఫైల్ చేశా. ఇంకా పద జైల్లో పెట్టుకుందు గానీ నీ బ్రాల బిజినెస్. సారో ప్లీజ్ సారో, వద్దు సారో. పదరా. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం మళ్ళీ అదే లప్పేశ్వరం లప్పగాడు, తుప్పేశ్వరం తుప్పుగాడు, శనేశ్వరం సొల్లుగాడు, అదే రావణ్ ఫర్ యూ గాడిని సారీ రాంగ్ వన్ ఫర్ యూ గాడిని రోస్ట్ చేయబోతున్నాం. వీడిని రాంగ్ వన్ ఫర్ యూ అని ఎందుకన్నానంటే వీడి ఛానల్ చూసే వాళ్ళందరికీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి అందరినీ రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కాబట్టి. అండ్ వీడి మీద మన ఛానల్లో ఆల్రెడీ ఒక సిరీసే ఉంది. దాన్ని ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా మన రోస్ట్ ద్వారా ఈ పువ్వు పుష్పన్ గాడి గాల్ బ్లాడర్ కి గాలి కొట్టి బ్లాస్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారికి, మహేష్ బాబు గారికి. నా పేరైనా మన ఛానల్ పేరైనా గుంటూరు కారం మూవీలో ట్రైలర్ లో పెట్టుకొని ప్రోత్సహిస్తున్నందుకే నిజంగానే మన లైఫ్ ఒక మిరాకిల్ ఫ్రెండ్స్. ఇంతమంది హేట్ చేస్తున్నప్పటికీ మీ ప్రేమ వల్ల ఇంతసేపు నిలబడగలిగిన ఫోర్త్ స్టేజ్ ఆఫ్ హాలుసినేషన్ అంటారు దీన్ని. పోనీ వాడారే అనుకుందాం. అరే అది నీ పేరని తెలిసాక కూడా బుద్ధున్నోడు ఎవడైనా వాడతాడా? ఎమ్ముకి హద్దుండాలి, జీకి సిగ్గుండాలి. ఈ రెండు లేవనుకో లాస్ట్ కి హీరో ఫ్యాన్స్ చేతిలో ఎంజీ అవుతావు. ఈ ప్రపంచంలో ఎన్నో దారుణాలు దరిద్రాలు జరుగుతుంటే ఆ దరిద్రాల్లో పెద్ద దరిద్రం ఏంటంటే వీడి ఛానల్ క్రియేట్ చేయటం. అయినా నీ లైఫ్ కేం కరమరా బాబు, నువ్వే ఒక మిరాకిల్ వి. మామూలు మిరాకిల్ కాదురో, మెడికల్ మిరాకిల్ వి. ఎందుకంటే పిచ్చి ఆసుపత్రిలో హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా బయటకు వచ్చి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఛానల్ నడుపుతున్నావు చూడు. అందుకే ఏం కాదు పడుకో, నువ్వు ఎరిపుకే. సలార్ మూవీకి గుంటూరు కాలం సినిమాకి ఒక లింక్ ఉంది ఫ్రెండ్స్. అదేంటో చెప్తానంటే మన సలార్ బాగా ఇష్టంగా తినేటటువంటి ఫుడ్ ఏంటి? గొడ్డు కారం అనమాట. మహేష్ బాబు గారు తీయబోయేటటువంటి సినిమా పేరేంటి? గుంటూరు కారం అనమాట. సో గొడ్డు కారం ఎక్కడ దొరికింది? గుంటూరులో దొరికింది. మన మహేష్ బాబు గారు ఎక్కడ ఉంటారు? గుంటూరులో ఉంటారు. సో వీళ్ళిద్దరు ఇక్కడ కలిసేటటువంటి అవకాశం ఉంది. ఏంట్రా బాబు నువ్వు నిన్ను ఇలానే వదిలేస్తే చాట్ జీపీటీని మింగి దాంతో సొల్లు చెప్పడంలో మాస్టర్స్ అయినా ఏ బీటా సాఫ్ట్వేర్ ప్రోగ్రాముల్ని క్రియేట్ చేసే వాళ్ళ ఉన్నాం. దీనమ్మ ఇన్స్టెంట్ గా మ్యాగీ చేసినట్టు ఇన్స్టెంట్ గా స్టోరీలు అల్లేస్తూ లింకులు పెట్టేస్తున్నాడు. వద్దురా బాబు వద్దు. వినేవాడు ఉంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి, అక్కడ నుంచి స్పేస్ కి, అక్కడ నుంచి బిగ్ బ్యాంగ్ థియరీకి కనెక్ట్ చేసేస్తూ లింకులు పెట్టేస్తావు. ప్లీజ్ రే మాకు ఇంకా ఎన్నాలి హింస, ఎన్నాలి టార్చర్, ఎన్నాలి ఇలాంటి సొల్లు హూకు వీడియోలు. గంటన్నర పైన సినిమాని గంటలో చూసి నువ్వు వచ్చి రివ్యూ చెప్పినట్టు వెళ్ళి మెయిన్ రోడ్ లో షాప్ పెట్టుకుని చుట్ట గంటలో బ్లౌజ్ కుట్టబడును అని బోర్డు ఎట్టి బ్లౌజులు లంగాలు కుట్టుకో. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది. గంటలో బ్లౌజ్ కుట్టి ఇవ్వబడి. సలార్ మూవీలో మన దేవ ఎప్పుడు కూడా గొడ్డు కారంతో తింటాడు. వేరే కూరలతో తిన్నట్టు మనకి ఎక్కడా కూడా కనిపించాడు. అసలు ఎందుకు వాళ్ళ ఇంట్లో ఏ కూర వండరు అంటే దానికి ఖతర్నాక్ ఆన్సర్ అయితే ఉంది. వినండి. కత్తి అలా పట్టుకోగానే వాళ్ళ అమ్మకి భయం అనమాట. కత్తి దేవా అంటదన్నమాట. తన చేతిలో ఆయుధం ఉందనుకోండి అక్కడ ఎవరినైనా చంపేస్తాడు. మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి తన సలార్ లాగా తన రాక్షసులాగా మారిపోతారని చెప్పి వాళ్ళ అమ్మ ఇంట్లో ఏ విధమైనటువంటి కత్తులు, కత్తిపేటలో పొడవలు లేకుండా చేసింది. కాబట్టి కత్తులు లేనప్పుడు కూరగాయలు వేయడం కష్టం. అందుకే వాళ్ళ ఇంట్లో ఏం కూర ఉంటుందో మన దేవ 2 పాటలు కూడా గొడ్డు కారంతోనే తినడం జరిగింది అని చెప్పి మనకి ప్రశాంత్ నీల్ గారు ఇండైరెక్ట్ గా చెప్పేటటువంటి ప్రయత్నం. దీని మీద ఎంతమంది గమనించారు? వాము నీ బ్రెయిన్ కి సలాం అబ్బా. ఓహో రేణు ఒక పంచే, ఒక చికెన్ లెగ్ పీస్ తీసుకుని దానికి బాగా గుంటూరు కారం దట్టించి అది తీసుకుని కొత్తలో పెట్టుకో. అప్పుడు నీకు కూడా తెలుస్తుంది. నీ వీడియోస్ చూస్తుంటే మాకు ఎక్కడ ఎంతలా మండుతోందో. పోనీ ఇది అలా వదిలే. అరే సోంబేరోడా, నువ్వు పెట్టిన రీల్ లోనే ప్రభాస్ క్లియర్ గా కూరలో కారం కలుపుకుంటున్నాడు. వాళ్ళ ఇంట్లో కూరలు ఏమి ఉండకపోతే ఆ కూర ఎక్కడి నుంచి వచ్చిందిరా? సుంట ప్రశాంత్ నీల్ బ్రెయిన్ కాదురా, ఈ గ్రే మ్యాటర్ లేని ప్లాస్టిక్ బ్రెయిన్ కి సలాం కొట్టాలి. నాకైతే కంటెంట్ కోసం వీడి ఛానల్ చూడటం తప్పట్లేదులే గానీ మీరు మాత్రం వీడి ఛానల్ చూడకండి. ఒకవేళ చూసారనుకో మీరు కూడా వీడిలో పిచ్చోడ్ అయిపోతారు. నీ కోపం చూస్తే ఫిగర్ జామ్ చెట్టుకాస్తాయి జామకాయలు, మీ తాత గోసులు వట్టకాయలు.
యానిమల్ మూవీలో ఉన్న ఒక డైలాగ్ గురించి అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు అనమాట. అందులో హీరో ఏమంటాడంటే షేవ్ చేయమాకండి, ర్యాషెస్ తెచ్చుకోమాకండి అని చెప్పి తన ఒక మెసేజ్ లాంటి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా నిజమని నమ్ముతున్నారు అనమాట. ఇది ముమ్మాటికి తప్పు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అక్కడ కొన్ని ప్రైవేట్ పార్ట్స్ లో షేవ్ చేయాలి. అయినా భలే మాట్లాడతారన్నా మీరు అందరూ. ఆకులు పెరిగితే గీక్కోకూడదా, దొరదెడితే షేవ్ చేయకూడదా? గీక్కోవటం మానేయాలా ఏంటి? నాకు పెరగలేదనుకోండి, అది వేరే విషయం. హలో ఫ్రెండ్స్, చాలా మంది సలార్ మూవీ టికెట్ మాకు దొరకలేదని చెప్పి బాధపడుతున్నారు. మీకు గ్రేట్ ఐడియా ఇస్తా, వీడియో చివరి దాకా చూడండి. ఏం లేదు, మీ యొక్క ఊర్లో మెయిన్ థియేటర్ ని చూడండి. మీరు వెళ్ళి చెక్ చేయండి. అక్కడ వచ్చే 100 మందిలో 90 మంది దగ్గర టికెట్లు ఉండవు అనమాట. అలాంటి ఒక థియేటర్ ని చూసుకోండి, తోసుకొని వెళ్ళిపోండి. మాక్సిమం 50 రూపాయల టికెట్లు అయినా 100 రూపాయల టికెట్లు అయినా కూర్చునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకెందుకు రా, దానికన్నా వెళ్ళి మూవీ రూల్స్ లో చూడమని చెప్పు. అప్పుడు మూవీ థియేటర్ కి వెళ్ళి వచ్చే ట్రావెలింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. నీ అబ్బా ప్రభాస్ ఫ్యాన్ అంటావు, మళ్ళీ ప్రభాస్ సినిమాకి బొక్కెట్టే పనులన్నీ చేస్తావు. అది అలా ఉంచితే బుక్ బై షోలో 10-20 సార్లు రీఫ్రెష్లు మింగి లాస్ట్ కి టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు, కాలేజీలు బంక్ కొట్టి రాత్రి 12 దాకా బాక్స్ ఆఫీస్ దగ్గర లైన్ లో నుంచుని టికెట్స్ కొన్న వాళ్ళు ఎవరు రా? నీ దృష్టిలో ఎల్కే గాల్లా? రాత్రి 12 గంటల డబ్బించుకుంటారా? బోకర్లని కూడా మీరు కాలేజీకి వెళ్తాను కానీ మొదలుకోవడానికి వెళ్తున్నారా? సిద్ధు శ్రీరామ్ గారు ఒక పాట పాడారు భయ్యా, వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. కొక్కినట్ట సౌండేంద్రయ్యా. అరే ఆయన అరిస్తే కుక్కిన్నట్టు ఉందంటున్నావు కదా, నువ్వు అరిస్తే మాకు పందిన్నట్టుంది. ఇంకా చెప్పాలంటే నీ కొత్తలో నువ్వే కాకరకాయ తోసుకుని కాకిలా అరుస్తున్నట్టుంది. ఏంటి నమ్మవా? అయితే కళ్ళు మూసుకుని నీ ఆడియో నువ్వే విను. ముందు రీల్ చూద్దాం, తర్వాత దాని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంటీ బాగుంది కదా, ఆంటీ బాగుంది కదా. బ్రో అవన్నీ కాదు బ్రో, ఆంటీకి సలార్ మూవీకి ఏమైనా లింక్ ఉందా? చెప్పు ముందు. అయినా గానీ అరే నాకు డౌట్, నువ్వు కొంపతీసి ఏమైనా ఆంటీలు ఎవరా ఏంటి? ఆ ఆంటీని చూసి ఓ సొంగ తెప్పి కార్చేసుకుంటున్నావు. నువ్వు చూసి కార్చుకున్నదే కాకుండా ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ రివ్యూ ఇస్తున్నావు. పనిలేని పాపారావు గాడు వెళ్ళి పానీపూరి బండి పెట్టుకున్నట్టు బుర్రలేని బొక్కడాగాడి వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు. నిబ్బిలను ఎవడన్నా లవ్ చేస్తాడు, ఆంటీలను లవ్ చేసేవాడికే ఒక రేంజ్ ఉంటుంది. దాని పొట్టలో నుండి ఏదో ఒక దారంలాగా మా ఏరియాలో వీటిని అయితే ఎలాంటాం అనమాట. ఎలాడుతూ కనిపించింది. ఎమ్మటే వెళ్ళాను, ఎక్వేరియం పైన మూత ఓపెన్ చేసా, స్విచ్ కూడా పని చేశాను అనమాట. ఆక్సిజన్ దాన్ని పట్టుకునేటటువంటి ప్రయత్నం బాగా చేశా. అది బాగా ఇబ్బంది పెట్టింది. ఎట్ట కీలకైతే చాలా కష్టపడి దాన్ని అయితే పట్టుకున్నాను. అది చాలా జాగ్రత్తగా చూసిన. దీని గురించి నేను గూగుల్లో కూడా సెర్చ్ చేసిన, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇది ఒక రకమైన క్రీమ్ అంట. లైక్ చేపని టార్గెట్ చేసి దాని పొట్టలోకి వెళ్ళి లోన్ ఉన్నటువంటి పార్ట్లన్నింటి కూడా తినేస్తుందంట. ఎట్టకేలకు నేను ముందే చూడడం జరిగింది అండ్ దాన్ని అయితే పీకేయడం జరిగింది అనమాట. చూడండి ఏ విధంగా ఉందో, చూస్తే ఎంత ఉంది కానీ నీళ్ళలో చేసిన అదైతే ఈత కొడుతుంది. అరే అరే ఆ చాప కింద ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకుని ఐస్ ఫ్రూట్ చేయి. రే లేకపోతే ఏంట్రా స్వామి, ఆ చాప పీకిపోయిందిరా. ఏం నమ్మవా? ఏది అయితే ఒకసారి నీ వేలు వాసన చూసుకో చూద్దాం. మళ్ళీ వీడు గూగుల్లో వెతికాడంట భయ్యా. ఏం వెతికావురా బాబు నువ్వు? ఆ చేపను చూస్తే ఎల్కేజీ పిల్లోడన్నా చెప్తాడు అది దొడ్డికి పోయిందని. కానీ నీకే అర్థం కాలే. ఎరిహుక్ తనకి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ నువ్వు ఎప్పుడో దాటేసి కొండెరి హుక్ లా మారావు. నా ప్రాణం చేరింది ఈ మాయ చేసావే. కుక్కలు అరుస్తావరా? చించాన్ ఒకవైపు, డోరేమాన్ ఒకవైపు. ఈ రెండింటిలో మీ ఫేవరెట్ కార్టూన్ ఏది అనేటటువంటి కింద కామెంట్ చేయండి. చాలా సంవత్సరాల క్రితం డోరేమాన్ కి చించాన్ కి గొడవైంది. అంటే ఈ సంస్థ వాళ్ళకి ఈ సంస్థ వారికి గొడవ కావడంతో చించాన్ వీడియో మనం గట్టిగా కష్టపడితే దొరికింది అనమాట. నాకైతే వీడియో క్లిప్ దొరికింది. ఇందులో మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే చించాన్ ముట్టి ఎర్రగా అయిపోద్ది అనమాట. చించాన్ ఏంట్రా చించాన్? ఇంకోసారి చించాన్ అన్నావు అనుకో, నీ చిన్న తమ్ముని తీసుకెళ్లి చిచ్చుపోట్లో పెడతా. ఆ తర్వాత చిచ్చు పోసుకోవడానికి చైనా ట్యూబ్ పెట్టుకోవాల్సి వస్తుంది. పంచేరా చించాన్ ముట్టి ఎర్రగా మారింది కదా, నువ్వు వెళ్ళి ఆయింట్మెంట్ రాయి. పెచ్చ ఫ్రూట్ గా సినిమాకి మధ్య ఫ్యాన్ వారులు పెడతాం అయిపోయింది. హీరోకి మధ్య ఫ్యాన్ వారులు పెడతాం కూడా అయిపోయింది. ఇప్పుడు కార్టూన్ క్యారెక్టర్స్ మధ్య కూడా ఫ్యాన్ వారులు పెట్టేస్తున్నావా? కిచి నీ వీడియోలు చూడటం కన్నా తమనన్న పాడే లైవ్ కాన్సర్ట్ పాటలకి వైబ్ అవటం బెటర్. మసాలా ఎర్ర కారం నిమ్మ సోడా. ఈ టాబ్లెట్ చూసుకోండి, ఒకే షీట్ లో దాదాపు ఒక 15 టాబ్లెట్ లాగా పట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ టాబ్లెట్ చూసుకోండి, సేమ్ సైజ్ ఉంది షీట్ అదే కదా, కానీ ఈ షీట్ మొత్తం మీద ఒకే ఒక టాబ్లెట్ ఉంది. ఈ డోలో ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి చాలా అంటే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఈ టాబ్లెట్ ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ అనమాట. ఇది 650 mg ఉంటే ఇది 1200 mg ఉంటుంది అనమాట. కళ్ళు మింగయ్య 400 mg ఉన్న టాబ్లెట్ ని 600 mg 1200 mg చేస్తావు. అయినా బెండెక్స్ 400 mg అనే టాబ్లెట్ ని కడుపులో నుల్లి పురుగులుంటే వేసుకుంటారు. కొంపతీసి నీకేమైనా కడుపులో నుల్లి పురుగులు పట్టాయా ఏంటి? పట్టలేదుగా. బుర్రలో పురుగులు పడితే వేరే టాబ్లెట్లు ఉంటాయి, వెళ్ళి వేసుకో. సో తెలిస్తే మాట్లాడు, తెలియకుండా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయకు. నీ ఎర్రి. ఇప్పుడు నేను వీడి ఛానల్లో కొన్ని వీడియో క్లిప్స్ ప్లే చేస్తా. అప్పుడు మీకు గూస్ బంప్స్ అనే ఒక వర్డ్ ని ఎన్ని విధాలుగా కూని చేయొచ్చో మీకు తెలుస్తుంది. అదేంటో చూసేయండి. గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్యా, గూస్ బంప్స్ చూసి నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి భయ్యా. రే ఇంకోసారి గూస్ బంప్స్, గూస్ బ్యాంప్స్, గూస్ జామ్స్, గూస్ బస్ అన్నావు అనుకో, ఒక బాల్ పెన్ తీసుకొచ్చి దాంతో నీ బాల్స్ మీద గుచ్చుతా. అప్పుడు వస్తే నీకు జెనిటల్స్ దగ్గర గూస్ బంప్స్. దీని అమ్మ సరిగా మాట్లాడటం తెలియదు, సరిగ్గా రియాక్షన్ చేయడం తెలియదు, సరిగ్గా రివ్యూ ఇవ్వడం తెలియదు, ఆఖరికి స్పెల్లింగ్స్ తెలియదు, ప్రొనౌన్సియేషన్స్ కూడా తెలియదు. అసలు నీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న 5 lakh మెంబర్స్ ఎవర్రా బాబు? ఈ యూట్యూబ్ మొత్తాన్ని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒక కేటగిరీ నీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఇంకో కేటగిరీ నీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు. నీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరినీ ఎన్ఆర్ఐ అనొచ్చు. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ అనుకున్నారా? కాదు, నాన్ రావన్ ఫర్ యూ ఇండియన్. స్టికింగ్
ప్రసాద్ అన్న తెలుసు కదా, ఆయన గురించి పరిచయం చేసినట్లేదు. ఇతను ఇప్పుడు జొమాటో వాళ్ళైనా స్విగ్గీ వాళ్ళైనా ఘోరంగా కామెంట్ చేస్తున్నారు. ఇతని మీద కేసు పెట్టాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. దానికి రీజన్స్ ఏంటి అంటే స్విగ్గీలో బతుకున్న నత్త జొమాటోలో వచ్చేసరికి చనిపోయిన బొద్దింక. సో స్విగ్గీలో నుండి తెచ్చుకున్నారు, జొమాటో నుండి తెచ్చుకున్నారు అని చెప్పి పదే నొక్కి చెప్పాడు. కానీ అసలు ఏ హోటల్ నుండి వాళ్ళు ఆ ఫుడ్ ని ఆర్డర్ చేశారు అనేటువంటి మాట అయితే తను చెప్పలేదు. అసలు హోటల్ గురించి ఎందుకు చెప్పలేదు? షబ్బబ్బబ్బబ్బా. రే ఆయన పేరు ప్రసాద్ టెక్కిన్ తెలుగురా, టెక్కిన్ ప్రసాద్ కాదు. కుర్చీని మడత పెట్టుకుని బుడ్డిలో పెట్టుకునేవాడా. రే ఆయన ఏదో స్విగ్గీ జొమాటో వల్ల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ రిఫరెన్స్ గా తీసుకుని న్యూస్ చెప్తే వాళ్ళందరూ ఈయన మీద ఎందుకు కేసేస్తారా? వేస్తే కూస్తే టాలీవుడ్ లో ఉన్న ప్రొడక్షన్ హౌసెస్ అన్ని కలిసి నీ మీద పరువు నష్టం దావా కేసేయాలి. ఎందుకంటే వాళ్ళకే తెలియకుండా వాళ్ళ స్టోరీస్ కి నీ చెత్త క్రియేటివిటీ యాడ్ చేసి స్టోరీకి మధ్య లింకులు పెట్టేస్తావు కాబట్టి. అయినా కానీ అరే మనలో మన మాట ప్రసాద్ అన్న మీద ఎందుకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నావు? పబ్లిసిటీ స్టంట. ఏ ప్రభు ఏ హరిరా మా దగ్గర వచ్చి ఒక లఫుట్ గాడు మన మీద ట్రోల్ వీడియో చేసిండు, దానికి రియాక్ట్ అవ్వమంటున్నారు. ఆ లఫుట్ గాడు గురించి రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అరే నేను నిన్నే అడుగుతున్నా, ఒకప్పుడు నువ్వు ఫిట్నెస్ మీద వీడియో చేసేవాడివి. లేతే మీకు రావణ్ ఫర్ యూ అంటే ఇష్టం ఉంటే ఇష్టం, లేకపోతే లైక్ చేయండి. ప్రసాద్ అన్న ఇష్టం ఉంటే డిస్లైక్ చేయండి. ఏంది కారు కోతలు, ఏందా కుక్కలాగరుచుడు? ఇంకెవడు ఆ షెడ్ గాడేగా. వాడు ఎర్రి పువ్వు, నువ్వు ఒక కొండెర్రి పువ్వు. వాడు నిబ్బా, నువ్వు నాటు నిబ్బా. ఒకడు వచ్చేసి ఫేక్ లింక్లు ఇచ్చి వీడియోలు ప్రమోట్ చేసుకుంటాడు, ఇంకోటి వచ్చేసి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీడియోలు ప్రమోట్ చేసుకుంటాడు. ఒకడు కుక్క, ఇంకోడు ఊర కుక్క. దీనమ్మ వాడొక దరిద్రం, నువ్వు ఒక దరిద్రం అనుకుంటే ఇద్దరు కొట్టుకోవడం ఇంకో దరిద్రం. మన జీవితాల్లో ఉంటే దరిద్రాలు చాలా అనుకుంటే మధ్యలో ఇదొక దరిద్రం. చిచి. హాయ్ ఫ్రెండ్స్, ఒక లఫుట్ గాడు ఒక లుచ్చగాడు అయితే మనల్ని ట్రాల్ చేశాడు అనమాట. పొద్దున్న లేస్తే ఆ వీడియోస్ ఓపెన్ చేస్తే మనకైతే రావణ్ ఫర్ యూ హేటర్స్ అయితే ఇంక లైక్ చేయండి, ప్రసాద్ అన్న హేటర్స్ అయితే లైక్ చేయండి. ఏంటా కారుకోతలు, ఏంటా కుక్కల అరుచుడు? కొంచెమన్నా సిగ్గుండాలన్నమాట భయ్యా. ఇంకోసారి నువ్వు కనుక నన్ను రోస్ట్ చేస్తే నాది నా సబ్స్క్రైబర్స్ అందరిది కలిపి తిన్నట్టేరా. అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా భయ్యా? సలార్ సినిమాలో దేవా క్యారెక్టర్ అనేది మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్. మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్స్ ఏం తింటారు? గొడ్డు కారం తింటారు. నువ్వు చెప్పింది కనుక ఒకవేళ ప్రశాంత్ నీల్ గారు విన్నారనుకో, డైరెక్ట్ గా షెడ్కి వెళ్ళిపోతారు. ఆడియన్స్ మీరు కూడా డైట్ చేసేటప్పుడు స్పైసీ ఫుడ్ తిన్నారు షెడ్కి వెళ్ళిపోతారు. చిచి, నువ్వు నన్ను రోస్ట్ చేయడం ఏంట్రా? నాకైతే ఎవడు రోస్ట్ చేసినా పర్లేదు భయ్యా, కానీ వీడు రోస్ట్ చేస్తే మాత్రం ఇది నమ్మ బద్దాం అనమాట. భయ్యా అసలు నీకు బుర్ర పనిచేస్తోందా? ఏం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా? ఇలా చేస్తే డైరెక్ట్ గా షెడ్కి వెళ్ళిపోతావు. ఫ్రెండ్స్ వీడిని అయితే అన్సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మీరు కనుక వీడిని అన్సబ్స్క్రైబ్ చేయలేదు అనుకోండి, షెడ్కి వెళ్ళిపోతారు. ఏచి ఆపండి. ఎవర్రా నువ్వు? ఎవరు భయ్యా నువ్వు ఇంకా నువ్వు ఇద్దరు వచ్చిన మడ్డ కూడా. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి, వీడియోకి కామెంట్ చేసి, వీడియోని షేర్ చేసి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ త్వరలో కొత్త వీడియోతో మీ ముందుంటా. కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసి నన్ను మెన్షన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. కామెంట్ చేయండి.